ఆల్రెడీ ట్రైలర్గా ఒక షార్ట్ పెట్టారు కదా, ఆ షార్ట్ తోటి నాకు తెలిసి లక్షల టికెట్లు తెగిపోతాయి. సో ఈ సినిమా చాలా చాలా పెద్ద హిట్ అయ్యి మా సతీష్ గారికి కూడా చాలా 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 పెద్ద హిట్ అయ్యి అందరికీ మంచి పేరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలానే కిష్కింధపురి గురించి చెప్పాలంటే సెప్టెంబర్ 12న వస్తుందండి. భయ్యా భయపడటం కూడా ఆటే. ఈ సినిమాతో మిమ్మల్ని అందరినీ భయపెడతాం, అలరిస్తాం. సో డెఫినెట్గా మీరు ఒక మంచి విజువల్ అలానే ఒక మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ చూస్తూ ఇంత మంచి కథ చూసారని కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు. ఇంతమంది కథ చేసుకున్న మా కౌశిక్ గారికి భయ్యా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి కథ దగ్గర తీసుకొచ్చినందుకు, ఇంత బాగా తీసినందుకు నిజంగా ఐఎమ్ షూర్ ఈ సినిమా తర్వాత చాలా మీరు మంచి హైట్స్కి వెళ్తారు. అండ్ ఐఎమ్ షూర్ ఈ సినిమా తర్వాత మీరు గ్రేట్ పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. అలానే మిమ్మల్ని సపోర్ట్ చేసిన చిన్మయ్ గారికి గ్రేట్ విజువల్స్ ఇచ్చారండి. అలానే చైతన్ బర్వాజర్ ఎరగదీస్తారు భయ్యా, బద్దలు కొట్టైపోతున్నారు థియేటర్ని, కట్టరిల్లిపోతుంది. సెప్టెంబర్ 12న థియేటర్ షేక్ అయిపోతుంది. ఫస్ట్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు 2 hours హుక్ అయిపోయి చూస్తారండి. నేను ఈ మధ్య స్టేట్మెంట్స్ చాలా వైరల్ అవుతుంది. 10 నిమిషాల తర్వాత మీరు ఫోన్ పట్టుకుంటే నేను ఫిల్మ్ ఇండస్ట్రీ వదిలేస్తాను. ఎందుకు వదిలేస్తామండి ఫిల్మ్ ఇండస్ట్రీ? కష్టపడింది ఇక్కడే, ప్రేమించింది ఇక్కడే, బతకాలనుకుంటుంది ఇక్కడే. కట్టే కాలం వరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీనే నా లైఫ్. అసలు నా ఒకటి అర్థం కాని లాజిక్ ఏంటంటే సినిమా థియేటర్కి ఫోన్ ఎందుకు? హ్యాపీగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని జైల్లో పెట్టుకొని 3 hours ఒక సినిమా అంటే అండి నా ఒక్కళ్ళ కష్టమో డైరెక్టర్ కష్టమో ఉండదండి, చాలా మంది కష్టం ఉంటుంది. ఒక సినిమాకి ఎంతో మంది కార్మికుల కష్టం ఉంటుంది. ఒక డైరెక్టర్ ఎన్నో హోప్స్ తోటి, ఎన్నో డ్రీమ్స్ తోటి ఏదో సాగుతుగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా డెఫినెట్గా అండి మీరు చూసినప్పుడు ఒక మంచి సినిమా చూసామని సాటిస్ఫాక్షన్ అయితే మీకు గ్యారంటీగా ఉంటుంది. చాలా మంది సినిమాలో హై మూమెంట్స్ ఉంటాయి, గూస్ బంప్ మూమెంట్స్ ఉంటాయి అంటారు కదా, మా సినిమానే గూస్ బంప్, మా సినిమానే గూస్ బంప్. నన్ను నమ్మండి, ఈ సినిమా మీకు డెఫినెట్గా